నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాసనసభాపతిగా బాధ్యతలు చేపట్టిన అయ్యన్న పాత్రుడు ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా పనిచేయాలని సభ్యులకు సూచన. పదహారవ శాసనసభను గౌరవప్రదంగా తీర్చిదిద్దాలన్న చంద్రబాబు, ప్రభుత్వ విధానాలతో ప్రజా జీవితాలను మార్చాలన్న మంత్రులు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ, లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. తాడేపల్లిలో నిర్మాణంలోని వైకాపా కార్యాలయం కూల్చివేత, నిబంధనలను అతిక్రమించినందుకేనన్న సిఆర్డీఏ. జీఎస్టీ బకాయిలను సకాలంలో చెల్లిస్తామన్న నిర్మల, విభజన చట్టం హామీల అమలు కోరిక మంత్రి పయ్యావుల. ఎన్టీఏ పరీక్షల్లో సంస్కరణల కోసం 7 సభ్యుల కమిటీ, 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశం. నూతన సభాపతిగా సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ ఆయన్ను పోడియంపైకి తీసుకెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అయ్యన్న అంకిత భావం, అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని చంద్రబాబు కొనియాడగా, శాసనసభకు ఆయన హుందాతనం తీసుకొస్తారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. వెంటనే సభానాయకుడు చంద్రబాబు సహా పవన్, సత్యకుమార్, అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడిని అభినందించి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా, అనకాపల్లి ఎంపీగా ఒకసారి అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. దాదాపు 4.5 దశాబ్దాలు రాజకీయ అనుభవమున్న అయ్యన్న 5 ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1983లో నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 25 వయసులో రాజకీయ రంగప్రవేశం చేసిన అయ్యన్న ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు. నూతన సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు సహా ఇతర సభ్యులంతా అభినందనలు తెలిపారు. అయ్యన్న విలక్షణ వ్యక్తిత్వం, పార్టీ పట్ల ఆయన అంకిత భావాన్ని చంద్రబాబు కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు. 66 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఉంది. అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. 60 సంవత్సరాలు, 62, 63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న అయ్యన్న పాత్రుడు వంటి నేత సభాపతిగా రావడం తొలిసారి సభకు వచ్చిన తమలాంటి వారికి ఎంతో ఉపయోగకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన సభను మరింత హుందాగా ముందుకు తీసుకెళ్తారన్నారు. అయ్యన్న ఎప్పుడూ ప్రజల పక్షానే పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి లోకేష్ కొనియాడారు. గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించినా వెనకడుగు వేయలేదన్నారు. ఇది మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని, రకరకాల
మధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితమయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఆయన పాత్రుడు గారంటే అందరి పాత్ర, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. ఈ హౌస్లో ఎవరికి పక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. ప్రజలు కూడా ఒక మాటలో చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు. మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము ఈ హౌస్కి వచ్చాం. పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఎమ్మెల్యేలుగా జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, కొండబాబు ప్రమాణం చేశారు. రాష్ట్ర ప్రజలు అద్భుత మెజార్టీతో అధికారం ఇచ్చింది పదవుల కోసం కాదని, వారంతా మనపై ఉంచిన బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న అయ్యన్న వారి భవిష్యత్తును తీర్చిదిద్దేలా సభలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. అందుకోసం అవసరమైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని నూతనంగా ఎన్నికైన సభాపతి అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ఎమ్మెల్యేలంతా పనిచేయాలన్నారు. నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి సభ్యుడికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగేందుకు ఉపయోగపడుతుందని అయ్యన్న సూచించారు. గత 5 సంవత్సరాల పరిపాలన చూసాం మనం. రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకిచ్చింది పదవి కాదు, బాధ్యత. మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు. అంచేత ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటలు లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం, సభానాయకులు మాట్లాడి, తప్పేలే. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు. కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. శాసనసభలో 20 మందికి పైగా మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికవడం ఎంతో సంతోషమని సభాపతి అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సీనియర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సూచించారు. విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా సభా సమయం వృధా కాకుండా ఉండటమే కాక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అందరూ కోరుకుంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. హౌస్లో ఏ విధంగా ప్రెజెంటేషన్ చేయాలా, ఇది హౌస్లోకి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, అది కాదు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది. ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వేయాలా నేర్చుకోవాలి. ముందు ఏ ఫార్ములా వెళ్ళాలా. సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు, మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రెజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలా. ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ క్యాంప్స్ పెడదాం, మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంచేత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం, మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని. ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అడయాస చేయడానికి వీల్లేదు. మనం
పండగ కాదు, బాధ్యత. 5 సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, స్పీకర్ తక్కువ మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, దేవుడి స్క్రిప్ట్ వల్లే వైకాపా 11 సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆనాడు ధైర్యంగా తాము సభకు వచ్చామని, కానీ నేడు పిరికితనంతో జగన్ పారిపోయారని అన్నారు. అవహేళన చేసిన కౌరవ సభను గౌరవ సభగా మార్చిన తర్వాతే సీఎంగా సభలో అడుగు పెడతామన్న తన మాట నిలబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అత్యంత గౌరవప్రదమైన శాసనసభ సంప్రదాయాలను మంటగలిపి వికృత చేష్టలు, వింత పోకడలతో గత 5 ఏళ్లు వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలను కించపరిచేలా వ్యవహరించారని గద్గద స్వరంతో సీఎం వ్యాఖ్యానించారు. అవహేళన చేసిన కౌరవ సభను గౌరవ సభగా మార్చి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టానని, తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా మనం వ్యవహరించొద్దని, హుందాగా ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేర్చుకుందామని సభ్యులకు పిలుపునిచ్చారు. గడిచిన 5 సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ప్రజా తీర్పును గౌరవించి తాము ఆనాడు సభకు వస్తే దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు 11 సీట్లు రావడం కూడా దేవుడి స్క్రిప్టేనా అంటూ ఎద్దేవా చేశారు. 23 సీట్లు మాకు వచ్చాయి. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం,
అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లని గెలిపించారు. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ సభాపతి అయ్యన్న పాత్రుడు తొలి సంతకం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో పూజలు నిర్వహించి సభాపతి అయ్యన్న పాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. ఈటీవీని సభలోకి రావద్దని నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని సభాపతి నిలదీశారు. ఈటీవీపై ఉన్న ఆంక్షలు తొలగించాలంటూ స్పీకర్కు తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఇచ్చిన లేఖ మేరకు తక్షణమే ఆంక్షలు సడలిస్తూ సభాపతి తొలి సంతకం చేశారు. స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వైకాపా హాజరు కాలేదు. సంప్రదాయం ప్రకారం సభాపతి ఎన్నికలో విపక్షాలు పాల్గొనాలి. ఇవాళ జరిగిన సభాపతి ఎన్నికలో వైకాపా పాల్గొనలేదు. ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఎప్పటినుంచో వస్తున్న ఈ ఆనవాయితీకి జగన్ తిలోదకాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకున్నారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. ఈ సమావేశానికి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ భేటీకి మంత్రి నారా లోకేష్ సైతం వచ్చారు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉండడంతో పార్లమెంటరీ పార్టీ నేత ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీల బలం ఉంది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేలా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 24న తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి ఉదయం 10ంటికి జరగనున్న సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ప్రధానంగా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి సంబంధించి మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి మంత్రివర్గ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఏపీకి ఉన్న అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుని కూటమి ప్రభుత్వం ఆ మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలపైనే ఉందని భావిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టడంపై కూడా కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి బోటుయార్డులో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాన్ని సిఆర్డీ అధికారులు కూల్చేశారు. తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లే దారిలో బకింగ్హామ్ మెయిన్ కెనాల్ పక్కనే సర్వే నంబరు 202/A1లో జలవనరుల శాఖకు ఉన్న 2 ఎకరాల స్థలంలో వైకాపా కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భూమిని ఏడాదికి ఎకరానికి 1000 రూపాయల రుసుముతో లీజు విధానంలో అప్పటి జగన్ సర్కార్ వైకాపాకు కేటాయించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 16నే జీవో వచ్చినప్పటికీ అది బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన సిఆర్డీ అధికారులు బోట్యార్డ్ సమీపంలో వైకాపా అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిర్మాణానికి అనుమతులు చూపించాలని 4 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వైకాపా కోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట లభించలేదు. ఈ భవనం విషయంలో నిబంధనల ప్రకారమే ఉండాలని కోర్టు స్పష్టం చేయగా ఈ ఉదయం 5 బుల్డోజర్లు, 1 ప్రొక్లైనర్ సాయంతో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టారు. 2 గంటల్లోనే భవనాన్ని నేలమట్టం చేశారు. తాడేపల్లిలో వైకాపా కార్యాలయ భవనం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ చర్యతో కూటమి ప్రభుత్వం తమ కక్ష సాధింపు చర్యల్లో మరో స్థాయికి వెళ్లిందని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి దాదాపు పూర్తి కావచ్చిన భవనాన్ని కూల్చేశారని సామాజిక మాధ్యమం ఎక్స్లో జగన్ పోస్టు చేశారు. ఈ చర్యలతో సీఎం చంద్రబాబు తమ 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదన్నారు. హైకోర్టులో కూల్చబోమని చెప్పి వెంటనే కూల్చేశారని అంబటి ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు తోడ్పాటునివ్వాలని, పోలవరం రాజధాని నిర్మాణానికి సాయం అందించాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీలో పారిశ్రామిక క్లస్టర్లు, టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గ్రేహౌండ్ శిక్షణ కేంద్రం, వ్యవసాయ వర్సిటీ ఏర్పాటుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని, 1000 దాటిన పాదరక్షల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించాలని కోరినట్లు కేశవ్ వివరించారు. స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని అందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. పోలవరంకి సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని చెప్పి ఒకటి కోరాం. దెన్ క్యాపిటల్ బిల్డింగ్కి అసిస్టెన్స్ అందించమని, అంటే అమరావతి నిర్మాణానికి సహాయాన్ని అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టర్కి కానీ లేక జనరల్గా కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల నిర్వహణలో సంస్కరణల అమలుకు కేంద్ర విద్యాశాఖ 7 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 7 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బీజే రావు, ఐఐటి మద్రాస్ ఆచార్యుడు కె రామ్మూర్తి, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ ఆదిత్య మిత్తల్, కర్మయోగి భారత్ మెంబర్ పంకజ్ బన్సల్ సభ్యులు ఉంటారు. పరీక్షల విధానాల్లో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో మెరుగుదల, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుపై నిపుణుల కమిటీ సూచనలు చేయనుంది. పరీక్ష ప్రక్రియను విశ్లేషించడంతో పాటు అక్రమాలకు అవకాశమున్న మార్గాలను గుర్తించడంతో పాటు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించనుంది. 2 నెలల్లో ఈ కమిటీ కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది. నీట్ పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్ష రద్దుపై దుమారం రేగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను సంస్కరించేందుకు ఈ కమిటీ వేసింది.